ప్రియులరా బాగున్నారా? యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం. ఆ నామములో పవర్ ఉంటుంది, ఆ నామములో విడుదల ఉంటుంది, ఆ నామములో స్వస్థత ఉంటుంది, ఆ నామములో అద్భుత క్రియలు, ఆశ్చర్యమైన కార్యాలు, మనం కని విని ఎరగనటువంటి గొప్ప కార్యాలు ఒక వ్యక్తి పట్ల జరిగేటువంటి కృప ఆ యేసు నామములో ఉంటుంది. కాబట్టి నువ్వు యేసు నామముని ఉచ్చరించు, అలాగే ప్రార్థించు, విశ్వసించు, ఆ నామములో క్లెయిమ్ చేసుకో. అంతేకాదు ఎలాంటి సమస్యలో ఉన్నావో ఆ సమస్యని యేసు నామములో చితకొట్టాయి. ఇప్పుడు డెలివరెన్స్ వస్తుంది, కృప దొరుకుతుంది. నీ వంటి బలవంతుడు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకనంటే యేసు నామము అన్ని నామముల కన్నా పైనామం కాబట్టి, ఆ నామములో శక్తి ఉంది కాబట్టి మై ఫ్రెండ్స్, దీన్ని విశ్వసిద్దాం, క్లెయిమ్ చేసుకుందాం. బలహీనపడొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు, అలాగే కృంగిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. విజేతగా మనం ముందుకు సాగుదాం ప్రభువు నామమును బట్టి.